హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈ వీడియోలో బిఫోర్ నోటిఫికేషన్ వర్సెస్ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు కాంపిటీషన్లో ఎగ్జామ్కి అప్లై చేస్తారు కదా, ప్రిలిమ్స్ కానీ ఏ ఎగ్జామ్కైనా సరే. సో వాళ్ళు ఎలా ఉంటుంది మైండ్ సెట్ ఏంటంటే, బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చా చదువుతాం అని అంటారు. 100లో 70 మంది ఇదే ఆలోచనతో ఉంటారండి. నోటిఫికేషన్ వచ్చా చదువుదాం అనే ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ కాదు, ఇది నోటిఫికేషన్ వచ్చా చదివితే సరిపోయే. దానికి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, 2 ఉంటాయి. సో కొన్ని అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటాయి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఓన్లీ ప్రిలిమ్సే ఫోకస్ చేస్తారు ఎవరైనా సరే. అది ముందు చదివినా వెనక చదివినా తర్వాత మెయిన్స్కి తక్కువ నెలలే గ్యాప్ ఉంటుంది. దాంట్లో నువ్వు నోట్ మేకింగ్ చేసేది అసాధ్యం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేది అసలు అవన్నీ వర్కౌట్ కావు. నెక్స్ట్ గ్రూప్ 2 అయినా సరే నువ్వు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకొని ఇంత కాంపిటీషన్లో సర్వే అవ్వడం చాలా కష్టం. సో నేనేం చెప్తానంటే, బిఫోర్ నోటిఫికేషన్ బెస్ట్ అండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ ఈజ్ ద వరస్ట్ సినారియో అని నేను చెప్తాను. నువ్వు నోటిఫికేషన్ వచ్చే లోపు నీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నావు అంటే నేను పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందే అంత ఇంజనీరింగ్తో మాట్లాడి అంతా ప్లాన్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తారు ఇల్లు. సో ఇంకా 2 నెలలు ఉందలే, 3 నెలలు ఉందలే, ఇల్లు ఏదో ఒకటి కట్టేయాలా కట్టడం వేరు, ముందే ప్లాన్ చేసి కట్టడం వేరు. సో ముందే ప్లాన్ చేసి కడితే ఎక్కువ రోజు నిలబడద్దు ఏదైనా. ఇది కూడా అంతే, నువ్వు ముందే ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటూ డైలీ ఫోకస్ చదువుకుంటూ వెళ్ళావంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తావు. నీ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యి నీ చేతిలో ఉంటుంది కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ వచ్చాక నువ్వేం చేయాలి? మాక్ టెస్ట్లు రాయడం, టెస్ట్ సిరీస్లు ఏమైనా తీసుకొని రాయడం, రివిజన్స్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ ప్లానింగ్లో ఉండాలి. నువ్వు నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ చదువుతూ ఉంటే ఆల్రెడీ చదివేసిన వాళ్ళు రివిజన్స్ చేసుకుంటూ టెస్టులు రాసుకుంటూ వాళ్ళు ఒక రోజు ముందు ఉంటారు ఖచ్చితంగా. ఇదేం మన 10th క్లాసులాగా 35 మార్కులు వస్తే పాస్ లాగా ఉండదు. ఇది చాలా టఫ్ ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి. సో అందుకని నువ్వేం చేయాలి? ముందే ప్రిపేర్ అయి ఉండాలి కాబట్టి ఆ ఆలోచనతో ఉండాలి నువ్వు. చాలామంది మిస్టేక్ చేసి ఇదే ఫస్ట్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడమే ఫస్ట్ మిస్టేక్. నోటిఫికేషన్ రాకముందే మీ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ 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 చెప్తున్నాను నేను. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చాక మీరు రివిజన్స్, టెస్ట్ సిరీస్లు ఇవన్నీ రాసుకోవాలి. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సార్ మేము జాబ్స్ చేస్తుంటాం సార్, మేము ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయాం సార్, అదంటే వాళ్ళు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలండి. అంటే చదవాలి మీరు డైలీ. మీరైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు జాబ్ రావాలంటే చదవాల్సిందే. ఎవరైనా సరే జాబ్ రావాలని చదవాల్సిందే కాబట్టి మీరు ఆ డేలో ఎంత టైం మీకు ఖాళీ ఉందో దాన్ని చూసుకొని దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అంతేకాని ఇక్కడ మిరాకిల్స్ ఏం హ్యాపెన్ కావండి. మిరాకిల్స్ హ్యాపెన్ అయ్యే డేస్ ఉంటాయి కానీ గ్రూప్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఇట్లా ప్రిపేర్ అయ్యే మిరాకిల్స్ చాలా కష్టం అన్నమాట. సో నీ డైలీ కన్సిస్టెన్సీ, నీ ఎఫర్ట్స్ ఇవే నిన్ను సక్సెస్ చేస్తే కానీ నువ్వు. అందుకని ఏం చేయాలంటే మీ సిచ్యువేషన్స్ జాబ్ అట్లా ఉన్నప్పుడు డైలీ ఓ 2-3 అవర్స్ 4 అవర్స్ అయినా నువ్వు ఉన్న టైంలో యూటిలైజ్ చేసి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఆల్రెడీ జాబ్ లేకుండా దీనికోసమే ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 8-10 అవర్స్ ఖచ్చితంగా చదవాలి డైలీ మీరు. అది నోటిఫికేషన్ వస్తుంది అనే మాట పక్కన పెట్టేయండి. నోటిఫికేషన్ వచ్చేలోపే మీకు అది ఎగ్జామ్ డేట్గా భావించాలి. మీరు నోటిఫికేషన్ డేట్ని ఎగ్జామ్ డేట్గా భావించాలి. అప్పుడే ఒక రోజంత ముందు ఉంటారు మీరు. అది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్సే చాలామంది క్లియర్ చేయలేకపోతున్నారు. ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారంటే ప్రాపర్ గైడెన్స్ లేక, మెంటర్షిప్ లేక, నెక్స్ట్ ఏం చదవాలో తెలియక. దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.